వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ బ్యూటీ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింత చిగురు రొయ్యల కర్రీ. ముందుగా కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని అందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. అందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకుని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంట్లోనే చేసి పెట్టుకుని మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకుని కూర దగ్గరికంటే ఎగిరి వరకు ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ.